తెలివుందా నీకు? పైగా నన్ను రమ్మంటున్నావు. నీకు లేకపోయినా నాకు కాస్త పౌరుషం ఉంది. ఏంటి ఆ మాటలు? లేకపోతే ఏంటి మమ్మీ? నువ్వనే మాటలేంటి, చేసే శబదాలేంటి, ఇప్పుడు చేస్తున్న పనేంటి? దాని పెళ్లి కాకుండా చేస్తాను, దాని బతుకుల నిప్పులు పోస్తాను అని ఎంత బాగా పట్టుచీర సింగారించుకొని సెలక్షన్ అని ఆయన పిలవగానే నువ్వు కూడా తయారై వెళ్తున్నావు. ఇలా ముందుండి పెళ్లి ఏర్పాట్లు చేసేదానివి అన్ని మాటలు మాట్లాడడం ఎందుకు? నన్ను ఆశ పెట్టి మోసం చేయడం ఎందుకు? అదే మరి, ఎత్తు లేకుండా పరిగెత్తి బోర్లా పడడం. ఆ మాయదారోళ్ల మాటలు విని తొందరపడి అవమానాల పాలవుతున్నాం. చూడలేక ప్రతి పని పథకం ప్రకారం చేస్తేనే గెలుపు మనదవుతుంది. ఇప్పటికే నువ్వు చేసిన పనుల వల్ల ఆదిత్య మనల్ని అనుమానించడం మొదలుపెట్టాడు. రేపా దీప్తి పెళ్లి పెటాకులైతే వెంటనే నన్నో నిన్నో దోషిని చేసి మొహం వాచేలా తిట్టి మెడ పట్టి బయటకు గెంటేస్తాడు. అందుకే మన మీద ఏ అనుమానం రాకుండా పెద్దతనం కాపాడుకుంటూ పెట్టాల్సిన చోట అనుమానం రాకుండా మంట పెట్టాలి అనుకుంటున్నాను. అర్థమైందా? ముందు ఇటుకలు అంటించాలి, తరువాత తెలివిగా కూలగొట్టాలి. అప్పుడే మనం బయటుంటాం, వాళ్ళు కూలిన ఇటుకల గోడల కిందుంటారు. అమ్మ ఎందుకు చెప్తోందో అర్థం చేసుకోమ్మా. నాది అనుభవం, నీది ఆరాటం. అనుభవం లేందే గెలవడం కష్టం. పదమ్మా, పద. ఆదిత్య, రెడీ అయ్యావా? నేను కూడా రెడీయా ఆదిత్య. నువ్వెక్కడికి తయారయ్యావు? అంటే నువ్వు తయారయ్యావా? నన్ను ఆదిత్య రమ్మన్నాడు. ఆ నోటితోనే నన్ను కూడా రమ్మన్నాడు ఆదిత్య. ఏమాదిత్య, దీన్ని రమ్మన్నావా? అవును, పెద్దవాళ్ళు కదా, అందుకే ఇద్దరిని రమ్మన్నాను. ఇదొస్తే నేను రాను ఆదిత్య. ఆవిడ గారు వస్తే నేను రాను ఆదిత్య. నాతో నీకు సాపత్యం ఏంటి? నేనొస్తే నువ్వు రానండవేంటే? అయ్యో ఏంటండి, ఎందుకలా ఒకళ్ళొకళ్ళు అలా అనుకుంటారు? ఇద్దరు రావచ్చు కదండి. హే, నీ తీర్పులు పరిష్కారాలు మాకేం అవసరం లేదు. ఎందుకు అలివేలిపిని రాకూడదు? ఆవిడ గారిని తీసుకెళ్తే నేనెందుకు? పరువు తక్కువ వాళ్లతో నేను వెళ్ళను. ఆవిడ కూడా మీలాగే, మీరు మేనత్తైతే ఆవిడ అమ్మ చెల్లెలు. ఆహాహాహా, అమ్మ చెల్లెలు ఊడిపడింది, అర్ధాంతరంగా పొంగుకొచ్చింది ప్రేమ. చూరు పట్టుకుని వేలాడే వాళ్ళకంటే చుట్టూ చూపుగా వచ్చే వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయితే నువ్వే ఊరేగు. నువ్వు ఇక్కడుండి పడి మేస్తావా? ఏ నిన్ను! పిన్ని ఆగండి. ఏంటిది? ఆపండి. అరే, ఏదైనా శుభకార్యం మంచి పని అనగానే దిష్టి చుక్కలా తయారవుతారేంటి? ప్రతి పనికి పంచాయతీయేనా? అరే, తాళిపొట్టు చేయించాలి, పెద్దోళ్ళుంటే మంచిది అని మర్యాదిచ్చి మిమ్మల్ని పిలిస్తే ఇలా నువ్వంటే నువ్వని సిగపట్లో దిగుతారే? రేపు పెళ్లిలో కూడా ఇలాగే చేస్తే ఆ వచ్చిన బంధువులు వాళ్ళనెత్తి నక్షంతలు వేయడం కాదు, మొహాన ఉమ్మేసిపోతారు. ఆదిత్య, పెళ్లికెళ్తూ పిల్లని సంకనెత్తుకుని వెళ్ళినట్టు వీళ్ళెవరు అక్కర్లేదు గాని నువ్వు ధరణిని తీసుకుని వెళ్ళు. వెళ్ళమ్మా.
నువ్వు వెళ్ళు ధరణి. పద